హిందూ క్యాలెండర్లో ప్రతి అమావాస్యకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. కానీ సంవత్సరంలో చివర్లో వచ్చే అమావాస్యకి ఇంకాస్త ఎక్కువ ప్రాముఖ్యత ఉందన్నమాట. అసలు 2025 చివరి అమావాస్య ఎందుకు అంత ప్రత్యేకం, దాని వెనక ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ఆచారాలు ఏంటి, ఇవన్నీ ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. అవును, ప్రతి అమావాస్య ముఖ్యమైనదే. కాని సంవత్సరం చివరిలో వచ్చే అమావాస్య అనగానే దానికి ఎందుకంత ప్రాధాన్యత? ఇది కేవలం క్యాలెండర్లో ఒక రోజు మాత్రమేనా, లేకపోతే మన జీవితం మీద ప్రభావం చూపే లోతైన అర్థాలేమైనా ఉన్నాయా? పదండి, కలిసి సమాధానాలు కనుక్కుందాం. సో మొదటి భాగం, చివరి అమావాస్య గురించి ఒక పరిచయం. ఈరోజు ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలంటే ముందుగా అమావాస్య యొక్క అసలు అర్థమేమిటో స్పష్టంగా తెలుసుకోవాలి కదా. చాలామందికి అమావాస్య అంటే చంద్రుడు కనిపించని చీకటి రాత్రి అంతే. కాని దాని అర్థం అంతకు మించి ఉందండి. ఇది మన మూలాలను, అంటే మన పితృదేవతలను స్మరించుకుని వాళ్ల ఆశీర్వాదాలు పొందేందుకు కేటాయించిన ఒక పవిత్రమైన సమయమన్నమాట. అదే సమయంలో ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక అయిన చంద్రుడిని ఆరాధించడానికి కూడా ఇదొక పర్ఫెక్ట్ డే. ఈ పవిత్రమైన రోజున ప్రధానంగా 3 ముఖ్యమైన ఆచారాలు పాటిస్తారు. మొదటిది వచ్చేసి తర్పణాలు, అంటే మన పూర్వీకులకు కృతజ్ఞతగా నైవేద్యాలు సమర్పించడం. రెండవది చంద్రుణ్ణి పూజించడం. ఇలా చేయడం వల్ల మన కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం. ఇక మూడవది దానం. ఇది మన జీవితంలోకి పుణ్యం మరియు శ్రేయస్సును తీసుకువస్తుందని విశ్వసిస్తారు. సరే, ఇప్పుడు రెండవ భాగంలోకి వెళ్దాం. తేదీ మరియు శుభ సమయాలు. ఈ ఆచారాలను పాటించడానికి సరైన సమయం చాలా ముఖ్యం. మరి 2025 చివరి అమావాస్య ఎప్పుడు వస్తుంది? ఆ రోజున ఉన్న శుభముహూర్తాలు ఏమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఓకే, నోట్ చేసుకోండి. 2025 సంవత్సరంలో చివరి అమావాస్య డిసెంబర్ 19 శుక్రవారం నాడు వస్తుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అమావాస్య తిథి అనేది డిసెంబర్ 19 ఉదయం 4:19 ప్రారంభమై డిసెంబర్ 20 ఉదయం 7:13 ముగుస్తుంది. అందువల్ల మనం ఆచారాలన్నీ డిసెంబర్ 19వ తేదీనే పాటించాలి. ఆ రోజున పూజలు, దానధర్మాలు చేయడానికి కొన్ని ప్రత్యేకమైన శుభ సమయాలున్నాయి. ఈ స్లైడ్లో చూస్తున్నట్లుగా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం నుంచి సాయంత్రం గోధూళి ముహూర్తం వరకు ఈ సమయాల్లో పూజలు చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని అంటారు. రైట్, సరైన సమయం తెలుసుకున్నాం. మరిప్పుడు పూజ ఎలా చెయ్యాలి? ఈ పవిత్రమైన రోజున అనుసరించాల్సిన పూజా విధానాన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫాలో అవ్వడానికి చాలా సులభంగా ఉంటుంది. పూజా విధానంలో ఈ 5 దశలు ఉంటాయి. ఫస్ట్, బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి శివకేశవులను ఆరాధించాలి. తర్వాత మన పితృదేవతలను పూజించాలి. ఆ రోజంతా ఉపవాసముండి శివుడిని, చంద్రుడిని ప్రత్యేకంగా ప్రార్థించాలి. పూజ అయిపోయాక బ్రాహ్మణులకు భోజనం పెట్టడం, ఆ తర్వాత దానధర్మాలు చేయడంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పుడు 4వ భాగం, పితృదేవతల ఆశీర్వాదాలు. అమావాస్య యొక్క ప్రధాన ఉద్దేశ్యాలలో ఒకటి మన పూర్వీకుల అనుగ్రహం పొందటం. మరి వారి ఆశీర్వాదాలు మనకు కలగాలంటే ఏమి చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. మన పూర్వీకులను గౌరవించడానికి 2 ముఖ్యమైన ఆచారాలు ఉన్నాయి. ఒకటి తర్పణం, అంటే వారికి నీటిని సమర్పించడం. రెండవది పిండ ప్రదానం, అంటే అన్నం ముద్దలను నైవేద్యంగా పెట్టడం. ఈ కర్మలు చేయడం వల్ల వారికి సంతృప్తి కలుగుతుందని, వారి ఆశీర్వాదాలతో మన జీవితంలో ప్రశాంతత చేకూరుతుందని నమ్మకం. ఓకే, 5వ భాగానికి వచ్చేశాం, దానం యొక్క ప్రాముఖ్యత. మనం ఇప్పటికే దానం గురించి మాట్లాడుకున్నాం. కాని అమావాస్య నాడు దానం చేయడం శ్రేయస్సు కోసం ఒక ముఖ్యమైన మార్గంగా ఎందుకు పరిగణిస్తారో ఇప్పుడింకాస్త వివరంగా తెలుసుకుందాం. అమావాస్య నాడు చేసే దానానికి ఒక ప్రత్యేక శక్తి ఉందని నమ్ముతారు. ఇది గొప్ప శ్రేయస్సును, అదృష్టాన్ని ఆకర్షిస్తుందని ప్రగాఢ విశ్వాసం. అంటే ఇది కేవలం పుణ్యం సంపాదించడం మాత్రమే కాదు, మన జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీని, సంపదను ఆహ్వానించే ఒక శక్తివంతమైన మార్గమన్నమాట. సో మొత్తం మీద చెప్పాలంటే ఈ చివరి అమావాస్య రోజున మనం గుర్తుంచుకోవాల్సినవి ఈ 3 ముఖ్యమైన విషయాలు: మన పూర్వీకులను గౌరవించడం, చంద్రుణ్ణి ఆరాధించడం, మరియు మనకు తోచినంతలో దానం చేయడం. ఇక్కడ ఒక చిన్న గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలపై మరియు నిపుణుల సూచనలపై ఆధారపడి ఉంది. అయితే ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను పాటించే ముందు మీకు నమ్మకమైన పండితులు లేదా నిపుణుల సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది.
సరే, ఈ వివరణ ముగింపులో ఒక ఆలోచనను వదిలివెళుతున్నాను. మన పూర్వీకులను స్మరించుకోవటం, దానధర్మాలు చేయడం వంటి ఈ ప్రాచీన సంప్రదాయాలు మన గతాన్ని గౌరవిస్తూ మన వర్తమానాన్ని మరింత ప్రశాంతంగా, అర్థవంతంగా మార్చుకోవడానికి నిజంగా ఎలా సహాయపడతాయి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.